లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సూర్యాతండలో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే దేశ రక్షణలో భాగంగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ అనిల్ అనే ఒక వీర జవాన్ అయితే తన ప్రాణాలను అయితే కోల్పోయాడు. ఆ దేశ రక్షణలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో తను ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యాన్ అనేది బోల్తా తప్పి లోయలో పడి తను మృతి చెందడం జరిగింది. నిజంగా ఈ సంఘటన అనేది చాలా హృదయ విదారకరమైంది. ఎందుకంటే మనం చూసుకుంటే అతను తన కుటుంబాన్ని కాదని, తనకి ఇంకేమీ వద్దు, తన భవిష్యత్తు ఏమీ వద్దు, నాకు దేశ రక్షణే ముఖ్యం అన్న ఒక గొప్ప సంకల్పంతో తన భవిష్యత్తును కూడా పక్కన పెట్టేసి కూడా తనైతే దేశ రక్షణలో భాగంగా తన ప్రాణాలను ఈరోజైతే కోల్పోవటం జరిగింది. ఇందులో ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే తనకు గత సంవత్సరమే వివాహం జరిగింది. చిన్న పాప 7 నెలల పసి కందు ఉన్నాడు. ఇంకా తనకి తన చేతులతో కూడా తనివి తీరా ఆ బాబుని ఎత్తుకొని తను తండ్రిని అని చెప్పుకునే అంత సమయాన్ని కూడా ఆ బాబుతో అయితే గడపలేదు. కానీ ఇంతలోనే ఇంత ఈ విషాదకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పటికీ కూడా ఆ భార్యకైతే ఇంకా చెప్పలేదు. ఎందుకంటే తను ఏమైతుందో, అంటే నా భర్త వస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తను ఇప్పుడు తన భర్త లేడు, ఇప్పుడు తిరిగి రాడు అన్న ఆ బాధతో ఏమవుతుందో తనకన్న ఉద్దేశంతో తనకైతే ఇంకా చెప్పడం జరగలేదు. బట్ ఆ వీర జవాన్ మృతితోటి ఈ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మనం చూడొచ్చు. ఇంకా స్థానికంగా గ్రామస్తులందరూ ఉన్నారు. అసలు తను ఎలా ఉండేవాడు, తనకు అసలు ఈ దేశ రక్షణ కోసం ఈ జవాన్గా వెళ్ళడం కర్తవ్యాన్ని నెరవేరింది కర్తవ్యం. కానీ ఇంత విషాదకరమైన సంఘటన వాళ్ళ గ్రామంలో చోటు చేసుకుంది. సో ఒకసారి అయితే మనం గ్రామస్తులతో అనిల్ అసలు ఎలా ఉండేవాడు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సో మనమైతే ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులతో ఉన్నాము. అసలు అనిల్ తను ఈ దేశ రక్షణ అయితే తన కర్తవ్యాన్ని అయితే నిర్వర్తించాడు. కానీ ఈ విషాదకరణ సంఘటన అయితే ఇక్కడ గ్రామంలో చోటు చేసుకుంది. సో అసలు అనిల్ ఎలా ఉండేవాడు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు హరి అండి. ఓకే అండి. అసలు అనిల్ అంటే ఇప్పుడు మాకేమంటే ఎలా తెలిసింది మీకు సమాచారం? మాకు సమాచారం నిన్న అక్కడి నుంచి ఫోన్ వస్తే తెలిసింది, ఫోన్ ద్వారా తెలిసింది. వాళ్ళ అన్నకు తెలిసి మాకు అందరికి గ్రామాలంతా విషయ సహాయాలు కలుపుకుని చాలా బెస్ట్. అంటే ఇప్పుడు తను ఆర్మీకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎప్పుడు అంటే తనకి ముందు నుంచి ఇలా ఉండేదా, ఆర్మీలో వెళ్ళాలి, దేశ సేవ చేయాలి? దేశభక్తి కోసమే ఆయన ఆర్మీలో వెళ్ళడం జరిగిందండి. అసలు వాస్తవానికి దేశభక్తి కోసమే ఆర్మీలో పోయారు. అక్కడ పోయి చాలా ఒకే జాగాలో 13 సంవత్సరాలు చూస్తూ కాలం చేస్తూ ఈ మధ్యనే 20 రోజుల క్రితమే మా గ్రామానికి వచ్చి వెళ్ళారమ్మా. ఇక మొన్న ఆయనకు బర్త్డే ఉండే, కొడుకు పుట్టితే వచ్చిన బర్త్డే ఉండే. అనిల్ గారి బర్త్డే. అనిల్ గారి బర్త్డే ఆ రోజు ఆదివారం బర్త్డేలో చూపించిండు ఆయన. బర్త్డే చూపించడం. ఇక తర్వాత ఏమి చూడలేకపోతే ఆదివారం అవటం. సో ఆ రోజు అందరితో ఫోన్ చేసి మాట్లాడారా? మాట్లాడారండి. అందరితో మాట్లాడి అందరి యోగక్షేమాలు కూడా తెలుసుకుని ఆయన కూడా మంచిగా ఉన్నట్టుగా మనకు ఫోటోలు కూడా చూసాం. చాలా బాగా చేసి కొడుకు ఫోటో కూడా చూసాను. 8 నెలల కొడుకు. నిజంగా అంటే పుట్టినరోజు అంత మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాతకి రోజే అనేది ప్రాణాలు కోల్పోవటం నిజంగా చాలా విషాదకరం అండి. మరి ఇప్పుడు ఇంకా మీరు చెప్పండి, అనిల్ గారి గురించి ఎలా ఉండేవాళ్ళు అసలు? చాలా మంచిగా ఉండేటోడు మేడం. ఎప్పుడైనా వచ్చినా ఉచ్ఛ్వాసంగా మాట్లాడేటోడు. బతకాలన్నా 4 రోజులు మిలిటరీగానే బతకాలి, దేశభక్తి గురించి బతకాలని చాలా మందికి మా ఊరు ఏదైనా కానీ ఎక్కడ కూర్చుంటున్నా అదే అట్లనే మాట్లాడేటోడు. చాలా మంచిగా చేసేటోడు మేడం. ఈ మొన్ననే వచ్చి 20 రోజులు అవుతుంది. మొత్తం ఇదే ఆయన వస్తే మాత్రం దేశభక్తి గురించి చేస్తే ఇక్కడ ఉండే యువతను కూడా తను ఎంకరేజ్ చేసేవాడు. మీరు అందరూ కూడా దేశ సేవలో చేయండి, ఆర్మీలో జాయిన్ అవ్వండి అని అట్లా చెప్పేటోడు మేడం. చాలా మందికి యువకులు కూడా అదే చెప్పాడు. మనకు ఏదైనా కానీ చాలా మంచిగా ఉంటది. అక్కడ పెద్దగా ఏది చేసినా మన దేశభక్తి గురించి పోరాటం చేస్తే చాలా మంచిగా ఉంటదని మొన్ననే మన ఆంధ్రాలో మురళీ నాయక్ చచ్చిపోయిన చూసినా ఈర జవాన్ లెక్కన అట్లా బతకాల, మనం బతికిన 4 రోజులని చెప్పుకునేటోడు మేడం.
సో తను ఎలా అయితే ప్రాణాలు వీర జవాన్ లాగానే తన దేశం కోసం పనిచేస్తూనే తన ప్రాణాన్ని అవును. త్యాగం చేశాడు. అందరూ కూడా అలాగే ఉండాలని చెప్పేవారు. చెప్పేవాడు మేడం. ఇప్పుడు అంటే ఆ కుటుంబం ఏంటి మరి పరిస్థితి ఏంటి ఇప్పుడున్న కుటుంబం? 8 నెలలు మేడం బాబు పుట్టి, ఇక భార్య పిల్లలు తల్లిదండ్రులు కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు చాలా పేదల కుటుంబం. పెద్ద వాళ్ళ నాన్న కూడా చచ్చిపోయిండు మేడం. వాళ్ళ నాన్న కూడా కుటుంబానికి ఆధారం ఏంటి మరి అసలు? ఇప్పుడు ఏం లేదు మేడం. ఈయన ఇక ఆయన ఉన్నప్పుడే ఆధారం ఉంది. ఆయన ఉన్నప్పుడే మొత్తం ఆయన అన్నిలు చేపట్టే ఇక ఏదైనా ఆధారం ఉండే. ఇప్పుడు ఏం లేదు. భార్య చిన్న తనే అన్ని చూసుకునేవాడు. సో విన్నాం కదండి. తను వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉండేటటువంటి యువతకి మీరు కూడా దేశ సేవలో పాల్గొనాలి, దేశం కోసమే పనిచేయాలని ఆ యువతను కూడా ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆర్మీలో జాయిన్ అవ్వండి అని. నిజంగా చాలా విషాదకరమైన సంఘటన. అంటే ఆ పుట్టినరోజు సెలబ్రేట్ చేసి అందరితో ఫోన్లో మాట్లాడి మళ్ళీ మరుసటి రోజే ఇంత విషాదకరమైన సంఘటన జరగటం నిజంగా అండి అంటే చాలా బాధనే చెప్పాలి. ఆ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. అంటే తండ్రి లేడు, తల్లి ఉంది, భార్య, ఒక 7 నెలల చిన్న పసిపాప. అంటే ఆ పసిపాపకు కూడా ఇంకా తెలీదు. తను చెప్పే కదా కనీసం ఆ పాపని ఎత్తుకొని తనతో కూడా టైం కూడా కరెక్ట్‌గా స్పెండ్ చేయలేదు. ఇప్పుడు ఆ కుటుంబానికి నిజంగా తనే ఆధారం. నిజంగా ఇదొక విధి ఆడిన వింత నాటకం అని చెప్పాలి. అంటే తనే ఆధారం. ఆ తల్లికి కానీ, ఆ భార్యకి కానీ ఇప్పటి వరకు కూడా ఆ భార్యకి కానీ, తల్లికి కానీ చెప్పలేదు. భౌతిక గాయమైతే రేపొస్తుందని చెప్తున్నారు. ఇక్కడ అనిల్ యొక్క తాతగారు కూడా ఉన్నారు. ఒకసారి తాతగారినైతే మాట్లాడదాం. నమస్తే అండి. మీ పేరు? బుచ్చ. ఎప్పుడు తండ్రికి చనిపోయి ఎంత కాలమైంది? అనిల్ వాళ్ళ తండ్రి చనిపోయి? తండ్రి 3 సంవత్సరాలు అయింది. రెండు సుబోయి మూడోది వచ్చింది. అందరికి చూసాడు ఈడే. ఎంతమంది పిల్లలు? ఎంతమంది అసలు వాళ్ళు? అనిల్కి అన్నయ్యలు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారా? ఒకటే అమ్మాయి, 2 అబ్బాయిలు అంతే. లేరు. ఓకే. ఒక అన్న ఒక చెల్లి ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉన్నట్టు అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉంది, అది కూడా చేశాను కానీ వాని మీదనే బతుకు అందరికి. సో అనిలే కుటుంబానికి ఆధారం మొత్తం అనిలే. అనిలే అందరికి చూసుడు పడి అమ్మ. ఎప్పుడు వస్తుందని చెప్పారు భౌతిక గాయం? ఎవరు కాంటాక్ట్ అయ్యారు? ఎవరు ఫోన్ చేసి చెప్పారు? మాకు ఎవరు చెప్పారు? నాకైతే ఫోన్ లేదు, నాకేం లేదు. చెప్తుంటే అంతవరకే కానీ నేను అయితే నాకు ఫోన్ లేదు, ఏం లేదు. చెప్తే చిన్న సరే అంటే సరే అనుకున్నాం. ఇక అట్టనే ఉన్నది. అట్టే వాళ్ళు ఉన్నారు. పెళ్లిగా కూడా రాలేదు. వాళ్ళు వస్తారు, రేపు వస్తారు, తెలియదు. సో వీళ్ళకైతే అండి ఎవరికి కూడా ముందుగా ఎప్పుడైతే ఆ లోయలో పడిందో, మృతి చెందాడో ఎవరికి కూడా నిర్ధారణ అయితే ఇవ్వలేదు. అంటే ఏదో దెబ్బలు తగిలాయి అన్న ఉద్దేశంతోటే చెప్పారే తప్ప చనిపోయాడు, మరణించాడు అని అయితే వీళ్ళకి ఆ నిర్ధారణ అయితే ఇవ్వలేదు. రాత్రి 9 గంటలకి అప్పుడు ఫోన్ చేసి నిర్ధారించడం అయితే జరిగింది. అయినా కూడా అది ఆ కుటుంబంలో అన్నకి మాత్రమే తెలుసు. గ్రామంలో కొంతమందికి తెలుసు. ఇంట్లో భార్యకి కానీ, తల్లికి కానీ ఈ విషయంలో అయితే ఇంకా ఏమీ చెప్పలేదు. అంటే చెప్తే వాళ్ళు ఎంతగా బాధపడతారు ఏంటి అనేది. ఎందుకంటే ఒక చిన్న పిల్ల తల్లి కాబట్టి ఆ 7 నెలల పసికందుని పెట్టుకొని తను ఎంత బాధపడుతుందో అన్న ఒక ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇంకా ఆ భార్యకి కానీ, తల్లికి కానీ అయితే అతని మరణ వార్త అయితే చెప్పడం జరగలేదు. అసలు అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్పారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఏంటి అన్నది మనం అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేశారు మీకు? రాత్రి 9 గంటలకు ఫోన్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాత్రి ఈవినింగ్ 6 గంటలకు అన్ని బయలుదేరుతుంది శ్రీనగర్ నుంచి వెళ్ళి. ఢిల్లీ వచ్చింది సార్. ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చేసరికి 1:30 అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి అంబులెన్స్లో ఈడీ తీసుకొచ్చిన తర్వాత 3 గంటలకు 4 గంటలకు చేరుకున్న. రేపు మా ప్రభుత్వ లాంఛనాలకు రెండోది అధికారికంగానే నడవాలి. అంటే ఇవాళ శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ నైట్ 1:30కి చేరుకుంటుంది. 1:30 నుంచి మళ్ళీ ఇక్కడ మీరు తెల్లవారుజాము వరకు ఇక్కడ తీసుకొచ్చి అధికార లాంఛనాలతో కానిచేస్తారు. ఓకే. ఇప్పుడు గ్రామంలో కూడా అందరికి తెలుసా అండి ఈ విషయం? ఇప్పుడు అందరికి చెప్పేశామండి. ప్రతి ఒక్కళ్ళు ఇంటి వదిలి ఏ పనికని బయలుదేరకుండా ఆయన మీద ఉన్న అభిమానంతో చాలా మంది ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎందుకంటే తను దేశం కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఆయనకి ఇంత అంటే ఈ సూర్యతండ ఇక్కడ కామెపల్లి అని తెలిసింది ప్రపంచానికి నిజంగా అనంటే సరే అది చాలా బాధాకరమైన విషయం. ప్రమాదవశాత్తు అది జరిగింది. కానీ ఇలా తెలిసింది ఈ తండాలకు సూర్య తండాకు సంబంధించిన ఒక వీర జవాన్ అయితే, ఒక వీరుడు నిజంగా దేశం కోసం తన విధి నిర్వహణలో భాగంగా తన ప్రాణాలను అయితే త్యాగం చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా
బాధాకరమైన సంఘటన. ఊర్లో కూడా చూసుకుంటే అందరూ కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా వస్తే ఇంట్లో వచ్చిన తర్వాత మా ఇంటికి వెళ్ళి వచ్చినా కూడా మాట్లాడేవాళ్ళు, ఎలా ఉన్నారు ఏంది అమ్మ నాయనమ్మ అట్టట్ట అని మాట్లాడి మంచిగా తిరిగి ఎప్పుడు వచ్చావు ఏమంటే ఇవాళ వచ్చే పుట్టినరోజు కూడా ఘనంగా చేద్దాం, నేను వచ్చినప్పుడే చేద్దాం అనేసి చెప్పేవారు. మంచిగా మాతో మంచిగా బాబు పుట్టినరోజు, బాబు పుట్టినరోజు ఆదివారం రాత్రి బాబు అనిల్ పుట్టినరోజు మంచిగా గడిపారు, మాట్లాడారు. పిల్లలతో కూడా రాత్రి మంచిగా మాట్లాడి మంచిగానే ఉన్నారు. చూసి మాకు కూడా ఫోటోలు అవి పంపించారు, చూసాము. కానీ మర్యాద మంచి మనిషి, అందరూ కూడా అనిల్ మీదనే ఆధారపడి ఉండేది. పాపం చిన్న పిల్లగాడు, భార్య చాలా బాధలో ఉంది. ఈ చచ్చిపోయిన విషయం కూడా చెప్పలే, ఇప్పుడు దాకా ఏమవుతుందో ఏందో అనేసి చెప్పలే. అందుకని అమ్మకు భార్యకు ఈ విషయం అయితే తెలియదు. ఊరు మొత్తం తెలిసింది, ఊరు మొత్తం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని మంచివాడు, బాగా మర్యాద గల మనిషి, మంచిగా ఆర్మీ అంటే బాగా ఇష్టం, ఆ జాబే చేయాలి, అలాగే ఉండాలి. ఫ్రెండ్స్ కూడా అలా చెప్పేవారు, మంచిగా ఉండేది. మంచి 19 సంవత్సరాలకే ఆర్మీలో జాయిన్ అయిపోయాడంట కదా. మంచి చిన్న వయసులో అంత చిన్న వయసులోనే తన చేరారు. అందుకనేసి ఇంకా చదువుకోవాలనేసి అవును, ఇంకా ఇక చెయ్యాలనే తనకి ఇంకా కొంచెం 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా చేసుకున్నారంట. చేయరు. దోస్తితోని మంచి ఫిరిగ్గా ఉండేటోళ్ళు, చుట్టాల్లో వాళ్ళ అత్తమ్మతోని మంచి ఉండేది. ఎప్పుడు వచ్చినావు అత్తమ్మ అని చెప్పేది. ఎప్పుడు వచ్చినా మా పిల్లలతోని మా చుట్టాల్లో పక్కాల్లో మస్తు ఉంటాడు ప్రేమగా. ఇప్పుడు ఆ కుటుంబానికి కూడా ఆధారం తనే అని విన్నాము మేము. వాళ్ళకి ఏం ఆధారం లేదు, ఆయన పని చేస్తున్నాడు, జీతం పంపుతున్నారు, వీళ్ళు తింటున్నారు. అదే చుట్టాల్లో మొత్తం అన్ని చుట్టాలు తిరిగాడు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. మన రీసెంట్ గా వచ్చినప్పుడు మొత్తం ఊరు మొత్తం ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారో అక్కడక్కడ మొత్తం తిరిగారు. ఆ చివరి అందరి కలవచ్చు. చాలా భయంకరమైన. అమ్మని తీసుకెళ్లాడు, బాబుని తీసుకెళ్లి అక్కడ గుండు తిప్పించుకొని వచ్చేసాడు. భద్రాచలం వెళ్ళాడు. పరమశాల అన్నీ తిరిగాడు, అందరు తిరిగాడు. ఇప్పుడు వచ్చే వరకు మాత్రంగా బాబు పుట్టినరోజు ఘనంగా చేద్దాం, నాన్న చచ్చిపోయిండు కదా, ఏటపోతుని తీసుకొచ్చి ఘనంగా చేద్దాం అనేసి మాట్లాడి కొడుకు కదా బాబు, చిన్న ఇంకా సంవత్సరం నిండే అదే బర్త్డే రోజు ఇంకా ఘనంగా చేద్దామని అనుకున్నాను. చాలా బాధకర. చిన్న బాబు పేరేంటి? బాబు పేరు జున్ను అంట. జున్ను అని పిలుస్తాడు కానీ పేరు వేరే. అసలు నిజంగా అండి, అంటే చూడండి విధి ఎలా ఉందో. తను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు ఆదివారమే, ఆ మరుసటి రోజు నిజంగా ఇలా జరగడం అనేది నిజంగా అండి తీసుకుపోయేది తప్పు కదా. అంటే తనకి తెలీదు తండ్రి అని. ఇంకా తను తండ్రిని కూడా చిన్న బాబు అట్లా తీసుకున్నాడా, బాబుని చూసుకున్నాడా కదా. భగవంతుడికి ఏం తెలియటం 7 సార్లు ఫోన్ లో మాట్లాడి వీడియో కాల్ చూస్తాడంట. ఆయన పొద్దున ఎందుకు ఫోన్ చేయటం లేదని భార్య 10-20 సార్లు చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకనేసి ఏమైంది ఏంది అనేసి తిరుగుకుంటా ఫోన్ చేస్తూనే ఉంది. కానీ ఆమెకు తెలియదు ఇలా అయిపోయిందని, ఇప్పటి వరకు కూడా తెలియదు. అంటే ఎవరు ఎలా సమాచారం అందించారు ఫస్ట్ మీకు అందీట? ఎప్పుడంటే వాళ్ళ బావ ఉన్నాడు కదా, బావ ఇంట్లో, వాళ్ళకు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండు, దారి మీదనే బండి మీద వస్తూ పడిపోయిండు, సోయి తప్పి పడిపోయాడు. వాళ్ళ అన్నయ్య సమాచారం విని ఆ బండి నుంచి పడిసి సోయి తప్పి పడితే ఎవరెవరు తీసుకొచ్చి అక్కడ కారేపల్లి హాస్పిటల్ లో పెట్టారు. 6 గ్లూకోజ్లు ఎక్కించారు. తెలియదు వాళ్ళకు ఆ వార్త వినగానే. అన్నయ్యకి అంటే ఆ తమ్ముడి గురించి ఆ వార్త వినగానే అందరు పంచేది పెట్టుకుంటారు. ఎప్పుడైనా మంచిగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఆ పిల్లలు ఉన్నట్టే ఎవరు అలా ఉంటుంది కదా. అంటే అన్న తమ్ముడు అందరు గొడవ పెట్టుకుంటారు కానీ అలా ఎప్పుడు గొడవ పెట్టుకోరు. ఎంత ప్రేమతోని ఉంటారు వాళ్ళు, అంత మంచిగా ప్రేమ ఉంటే ప్రేమనే. ఎంత కాలం అయింది అబ్బాయికి పెళ్ళి? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు. తను చిన్న బాబు, అంత చిన్న బాబు. నిజంగా అంటే ఆ దేవుడు ఇంత అన్యాయం చేస్తాడంటే ఆమె పరిస్థితి, ఆ బాబు పరిస్థితి నిజంగా అసలు అదే కదా. అసలు
చూడలేకుండా పోతున్నామండి. అసలు ఏంటంటే ఆ పరిస్థితి అసలు వేరే వాళ్ళకు రాకూడదు. అది మాత్రం అంటే ఆ మనం అనుకుంటాంలే కానీ నిజంగా చూస్తుంటే కళ్ళ ముందు ఆ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు అని అనుకుంటాము. ఆ తల్లి, ఆ పిల్లవాడు, భార్య నిజంగా అసలు బాగా ప్రేమతోని లవ్ మ్యారేజ్ అని మా చిన్న మ్యారేజా ఇంకా ఆ బాధ అయితే ఇంకా చెప్పలేము. లేకుండా మా చిన్నమ్మ ఉంది, ఆ బిడ్డకి చేసుకున్నాడు. కానీ లవ్ చేసి ప్రేమతోని ఇంట్లో అందరికి నచ్చజెప్పి చేసుకున్నాడు. ఎంత మంచిగా చేసుకున్నాడు. అందరు వచ్చాము మేము పెళ్లికి. అంటే ఆ బాధ సరే ఏ పెళ్లిలో అయినా ప్రేమ అనుబంధాలు ఉంటాయి కానీ లవ్ మ్యారేజ్ అంటే ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసి ఉంటది వాళ్ళకి, ఇన్ని సంవత్సరాల అనుబంధం. 7 సంవత్సరాలు చిన్న చెల్లికి పెళ్లి చేసినారు కానీ ఆమె చేసుకోలే. ఎందుకంటే ఎప్పుడైనా నేనే చేసుకుంటా అని అన్నారని చేసుకోలే. తర్వాత పెళ్లి నా చిన్న చెల్లెకి నిజంగా అండి అంటే అదే కదా, అంటే ఈ భగవంతుడు ఇంతగా ఇలా నాటకం ఆడి ఆ ప్రేమ వివాహం చేసుకొని ఒక తన లైఫ్ అమ్మయ్య నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఒక కొడుకు వచ్చాడు, హ్యాపీగా ఉన్నానని అనుకునే టైంలోనే ఇలా దేవుడు ఇలా తీసుకెళ్ళటం అనేది నిజంగా అండి అంటే అట్లా అనుకోలే. అది చాలా బాధాకరం అసలు నిజంగా.